చదువుకున్నటువంటి వాక్యంలో కీర్తనకారుడు 119వ కీర్తన 75వ వచనంలో విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివి. కాబట్టి మరి దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను శ్రమపరిచావు. ఎలా శ్రమపరిచావు అంటే విశ్వాస్యత గలవాడవై శ్రమపరిచావు. మరి విశ్వాస్యత అంటే బైబిల్లో మరి చాలా పర్యాలు చాలా సార్లు ఈ విశ్వాస్యతల గురించి రాయబడుతూ వచ్చింది. అయితే దాని యొక్క అర్థం కూడా ఎన్నో విధాలు. మరి విశ్వాస్యత అంటే మరి ఒక కోణంలో ఆలోచిస్తే మరి మంచితనము. కాబట్టి దేవుడు ఎందుకు మన జీవితంలో శ్రమ అనుమతిస్తాడంటే మంచి కొరకే. కాబట్టి కీడు కొరకు కాదు. నీ జీవితంలో దేవుడు శ్రమ ఎందుకు అనుమతిస్తాడంటే మంచి, నీ జీవితంలో మంచి జరగాలని, మంచి కోరి. అందుకే యాకోబు పత్రికలో అంటాడు కదా, మరి శిక్ష లేని కుమారుడు దుర్బీజుడే, అంటే చెత్తవాడే. కాబట్టి శిక్ష కలిగిన వాడే మంచివాడు. శ్రమ కలిగిన వాళ్ళు, శ్రమలో గుండా వెళుతున్నటువంటి వాళ్ళకి దేవుడు మంచి కోరికే. కాబట్టి అందుకే విశ్వాస జీవితంలో, మనిషి జీవితంలో మరి ఆయా శ్రమల గుండా వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి దేవుడు ఎందుకు ఈ శ్రమ అనుమతిస్తున్నాడు? బహుశా నువ్వే శ్రమ గుండా వెళుతున్నావో ఒకవేళ అనిపించవచ్చు, ఎందుకు నాకే నా శ్రమలు, ఇది ఎంతకాలం ఈ శ్రమలు పడాలి, మరి దేవుడి ఈ శ్రమల్లో నన్ను చూడట్లేదా అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఎందుకు దేవుడు నీకు శ్రమలు అనుమతిస్తున్నాడంటే, ఒకవేళ శ్రమల కూడా ఎందుకు నడిపిస్తున్నాడంటే మంచి దేవుడై, నీ మంచి కోరి విశ్వాస్యత గలవాడవై నేను నన్ను శ్రమపరచు. కాబట్టి అందుకే ఎందుకు మనిషి జీవితంలో, శ్వాస జీవితంలో దేవుడి శ్రమ అనుమతిస్తున్నాడంటే ఒక 5-6 విషయాలు మనం చూడండి. సమయం ఉంటే సమయం కొలది మనం చూద్దాం. మొదటిగా దేవుడు నన్ను ఎందుకు శ్రమపరుస్తాడంటే 119వ కీర్తన 71వ వచనం, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నందు ఉంటే నాకు మేలైన. కాబట్టి శ్రమ మేలు కొరకు, కీడు కొరకు. నీ జీవితంలో ఏ శ్రమైనా సరే, నిందించేవాడు, హింసించేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, నిరాశ, దుఃఖం, పేదరికం, ఇంకా ఒకవేళ ఊహించలేని రీతిలో ఒకవేళ ఎన్ని విధాలుగానో బాధపడుతున్నా సరే, శ్రమ పడుతున్నా సరే, ఆ శ్రమ నీ జీవితంలో మేలు కొరకే. అందుకే బైబిల్లో ఈ మేలు గురించి ఒక వ్యక్తి చెప్తున్నాడు, నాకు మేలు జరిగిందని చెబుతూ మరి ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినము జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించి. కాబట్టి యేసు జీవితంలో మేలు జరిగింది. ఆ మేలుకు ముందు తన జీవితంలో మరి శ్రమల గుండా వెళుతవచ్చు. శ్రమ లేకుండా నీ జీవితంలో మేలు లేదు. కిత్రాపడండి, శ్రమ నుండి ఎందుకు నాకు మేలైన. శ్రమ మేలు కొట్టి మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 28వ వచనం అంటాడు, అనగా దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకు ఆయన జరిగించుచున్నాడు. కాబట్టి మేలు జరగాలి అంటే నీ జీవితంలో సమస్తము సమకూడాలి. కాబట్టి యేసు జీవితంలో మేలు జరుగుతుంది. తన తండ్రి యొక్క ప్రేమను ఉపయోగించుకుంటూ వచ్చాడు. అందుకే తండ్రి మరి కుమారుల బాధ్యత కలిగిన వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా ఆజ్ఞాపించాడు, యేసుకు మీ అన్నయ్య పలానా స్థలంలో ఉన్న ఆహారం తీసుకెళ్ళండి. తండ్రికి మాటకు విధేయత చూపించిన వాడుగా, మంచి తండ్రికి మంచి కుమారుడుగా విధేయత చూపించి వెళుతూ వచ్చాడు. తర్వాత అన్నలు దూరం నుండి యేసుని చూసి నిజంగా పగతో ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళ ద్వేషము యేసు మీద పడి నిజంగా ఒకసారి తన గోతులు పడేస్తూ వచ్చాడు. తర్వాత అమ్మివి బహుశా నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన ఇంకో స్థలానికి నిజంగా ఇంటికి మరి తను చేరుకునేటువంటి విధానం కూడా మనకు అర్థం. అక్కడ కూడా మనం ఆలోచిస్తే ఆ రాజు యొక్క భార్య తను కూడా శోధించడం, నిజంగా
తన పాపపు కోరికలు, పాపపు శరీర సంబంధమైనటువంటి ఆశలతో తన మీద కూడా దృష్టి పెట్టి మరి తనని శోధించి ఆ తర్వాత అక్కడి నుంచి జైలుకి వెళ్ళటం. ఆ జైల్లో కూడా మరి ఇద్దరు కలగన్నటువంటి వారు. నిజంగా ఇదంతా కూడా మనం ఆలోచిస్తే తన జీవితంలో సింహాసనము, రాజ్య పరిపాలన, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ మేలు జరుగుట కొరకు మంచిదైన తండ్రిని ఉపయోగించుకున్నాడు, చెడ్డదైన అన్నంలో ఉపయోగించుకున్నాడు, మరి పాపపు తలంపులతో శరీర సంబంధమైన కోరికలతో మరి రాజుగారి భార్యను కూడా ఉపయోగించుకున్నాడు. కృతజ్ఞత లేనటువంటి, చేసిన మేలు మరిచిపోయినటువంటి మరి వాళ్ళని కూడా మరి ఆ జైలుకు వచ్చినటువంటి నేరస్తులను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ నువ్వు చేసిన మేలుకు బదులు కిడి చేసినవాడు, నువ్వు చేసిన మేలు మరిచిపోయేవాడు, ఒకవేళ నువ్వు మంచి చేస్తున్నా సరే దాన్ని చెడ్డగా వక్రీకరించావు, ఒకవేళ నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమకు వాళ్ళు ద్వేషంలో చూపించే పరిస్థితులు, వాళ్ళు నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం కూడా పెడతారు. నువ్వు ప్రేమిస్తున్నావు కానీ నేను ప్రేమించకపోయినా వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఆ శ్రమ గుండా భవిష్యత్తు పెడుతున్నావు. ఒకవేళ అనేకులకు నువ్వు మేలు చేసి, నీ మంచి మనసుతో మేలు చేశావు, వాళ్ళు మేలుకు బదులు కిడి చేస్తున్నారు. ఒకవేళ మేలు చేశావు, మరిచిపోయాడు, కృతజ్ఞత లేనటువంటి వారు ఉన్నారు. ఒకవేళ మంచి ఉద్దేశంతో ఒకవేళ నువ్వు విధేయత చూపిస్తున్నావేమో, దాన్ని బట్టి నీకు శ్రమ వస్తుంది. అయితే నీ జీవితంలో ఒకవేళ ద్వేషించేవారు కానీ, ఒకవేళ పగపట్టేవారు కానీ, మర్చిపోయేవారు కానీ, ఒకసారి జీవితం వీళ్ళందరూ ఎందుకు చూడండి. అందుకే జీవిత యాత్రలో మరి ఎన్నో పరిస్థితులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీకు ఎదురవుతారు. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి అంటే వీళ్ళందరినీ దేవుడు ఉపయోగించి నీ జీవితంలో ఒక గొప్ప మేలు చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప మేలు చేయడం కొరకు ఆయన మంచివాడిని, చెడ్డవాడిని, నిరాశ, ఒకవేళ దుఃఖం, కలుపు, ఇంకా మరి ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఉపయోగించుకుని మేలు కొడుకు కేసీ జీవితంలో తన తండ్రిని, తన అన్నలను, ఆ శోధించే స్త్రీని, మరి అక్కడికి వచ్చినటువంటి నేరస్తులను మరి ఉపయోగించుకుని వాళ్ళందరి ద్వారా దేవుడు చక్కని మేలు చేస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి బహుశా ఏ పరిస్థితుల్లో వెళ్తామని నీకు తెలుసు. ప్రభు చూస్తున్నాడు ఆ పరిస్థితి దేవుడిని మేలు కొరకు. అందుకే శ్రమ మొదటిగా మేలు కొరకు, తర్వాత రెండోదిగా మనం ఆలోచిస్తే శ్రమ ఎందుకంటే నేను ఆ జీవితంలో ఎప్పుడైతే నీకు శ్రమ ఉంటుందో ఆ శ్రమలోనే ప్రభు నీతో ఉన్నాడు. ఉదాహరణకు మీరు ఆలోచించండి, బంగారము భూమి నుంచి తీసినప్పుడు అది మట్టితో ఉంటుంది, కొంచెం మలినం మురికితో ఉంటుంది. దానిని ఒంటి మీద ధరించుకోండి. చూడండి, బంగారం ధరించుకుని చాలా ఘనంగా గొప్పగా మరి నాకు ఇంత ఉందని చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవి చెవులకి, ముక్కులకి, ఇంకా మరి నీ ఒంటి నిండా అది ధరించుకో. అది నీ ఒంటి మీద నీకు దగ్గరగా ఉండటానికి, అది భూమి నుంచి తీయబడిన తర్వాత ఆ మలినంతో మురికితో ఉన్నటువంటి విచిత్రమైన వివిధమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఆ బంగారాన్ని మరి ఆ వస్తువులు తయారు చేసేటువంటి బంగారం తయారు చేసే వ్యక్తి శ్రమ గుండా తీసుకువెళ్ళి ఆ నిప్పుల్లోకి తీసుకెళ్ళి ఆ కొలువులకు తీసుకెళ్ళి దాన్ని చక్కని రూపం ఇచ్చి, తర్వాత చక్కని రూపం నీకు నచ్చిన తర్వాత నీకు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ఒంటి మీద ధరించుకుంటున్నావు. కాబట్టి మరి ఆ బంగారాన్ని మీద నీకు దగ్గరగా ఉండడానికి అది ముందు శ్రమ పరచబడింది. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే నువ్వు అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు బహుశా నీకు దగ్గర ఉండడేమో, కానీ శ్రమలో మాత్రం నీకు దగ్గరగా ఉంటాడు. అందుకే ఆయన నీతో ఉండటం కొరకు, నీ దగ్గరగా ఉండటం కొరకు, నీ సమీపంగా ఉండటం కొరకు నీ జీవితంలో శ్రమను తీస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. అంతటి నెబుకద్నెజరు నేడు కలిగి మనుచున్న గుండము వాక్యం దగ్గరకు వచ్చి, షడ్రకు, మెషకు, అబేద్నెగోల వారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి పిలువగా షడ్రకు, మెషకు, అబేద్నెగో
ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చింది. కాబట్టి శత్రుకు విష్ణుకు అభిజ్ఞకు వారి జీవితంలో కూడా దేవుడు శ్రమలను తీసుకువచ్చారు. అది దేవుని కోసం నిలబడి ఉంది. అయితే ఆ శ్రమలో అది అగ్నిగుండంలో వేసినప్పుడు ముగ్గురు వేస్తే ఆ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి నలుగురు తిరుగుతున్నారు. ఇప్పుడు వేసిన ముగ్గురున్నాయి, తర్వాత సందేహం వచ్చింది, మనం వేసిన ముగ్గురున్నాయి, నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ముగ్గురు వేసామో నలుగురు వేసాము అని చెప్పేసి రాజుగారికి ఆ వార్త పెడితే రాజుగారు కూడా మరి మీరు ఎంతమందిని వేసారు, ముగ్గురు వేసారు, నలుగురు తిరుగుతారు. అసలు ఆ నాలుగు ఆయన ఎవరు, ఒక్కసారి ఆ నాలుగో వ్యక్తిని చూద్దాం, వాళ్ళు బయటికి తీయండి. నిజంగా వాళ్ళని చూద్దామని కాదు, ఆ నాలుగో వ్యక్తి ఎవరో చూద్దాం అనే దాని కొరకు వాళ్ళు బయటకు తీసుకెళ్ళి తర్వాత ముగ్గురే కాదు, ముందు ముగ్గురు వేశారు, బయటకు తర్వాత వచ్చింది ముగ్గురే. కానీ ఆ శ్రమలో నలుగురు అంటే శ్రమలో ప్రభు మనతో ఉండేటువంటి వాడు. ఆ తర్వాత లూకాసు 15వ అధ్యాయంలో కూడా తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచిస్తే వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు ఒక పందులు పొట్టు దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆ కరువు అనేటువంటి ఆ గొప్ప శ్రమ తన జీవితంలోకి వచ్చినప్పుడు నిజంగా ఆ శ్రమను బట్టి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, విస్తారమైనటువంటి మరి తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తండ్రికి గుర్తు రాలేదు. తండ్రికి దూరం ఉన్నాడు. తర్వాత కరువు వచ్చిన తర్వాత, శ్రమ వచ్చిన తర్వాత ఆ శ్రమను బట్టి నిజంగా మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రికి సమీపస్తుడిగా చేపడుతూ వచ్చాడు. ఈ నా జీవితంలో దేవుడు మనకి ఎందుకు శ్రమను అందిస్తాడంటే ప్రభు నీతో ఉండటం కొరకు, నీకు సమీపంగా ఉండటం కొరకు, నువ్వు ప్రభువుతో సమీపంగా ఉండటం కొరకు. అంతేకాదు దేవునికి దూరంగా ఉండటం కొరకు, ఆయనకి దూరంగా ఉండటం కొరకు. అందుకే చూడండి, నీకు సమృద్ధి ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, నీకు అందరం ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు భవిష్యత్తు దేవునికి దూరంగా ఉంటాడు. దేవుడు కూడా నీకు దూరంగా ఉంటాడు. కానీ శ్రమలోనే ప్రభు నీతో ఉంటాడు. శ్రమలు వస్తేనే నువ్వు ప్రభుతో సమీపంగా ఉంటావు. అందుకే అపోస్తలుల 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా నిజంగా పేతురు జీవితంలో కూడా మరి శ్రమ వచ్చింది. చాలాసార్లు వేస్తూ వచ్చారు. అయితే దేవుని దూత దగ్గరకు వచ్చి 7వ వచనంలో రాయబడుతుంది, దగ్గరకు వచ్చి నిజంగా తన శ్రమ నుంచి చూడండి, దేవుని యొక్క సహాయం, దేవుడే మనతో ఉండటం కూడా మనం దేవునితో సమీపం ఉండటం అనేది శ్రమలో జరుగుతుంది. అందుకే రెండవదిగా శ్రమ ఎందుకంటే ప్రభు మనతో ఉంటాడు. శ్రమలు ఉంటేనే మనతో సమీపంగా ఉంటాడు. తర్వాత మూడవదిగా మనం ఆలోచిస్తే 119 కీర్తన 67వ వచనం, 119 కీర్తన 67వ వచనం, శ్రమ కలగకపోతే నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకోవచ్చు. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచింది. కాబట్టి శ్రమ లేకపోతే నీ జీవితంలో త్రోవ విడిచి బ్రతుకుతావు, దేవుని విడిచి బ్రతుకుతావు, దేవుని కార్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోతావు. కాబట్టి శ్రమ ఎప్పుడైతే వస్తుందో నీ జీవితంలో, శ్రమ ద్వారా నీ జీవితంలో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చి నేను సరైన దారిలో నడిపిస్తాడు. అందుకే శ్రమ నేను చక్కపరిచేది, నేను సరిదిద్దేది. అందుకే చూడండి, మరి దావీదు జీవితంలో దేవుడు లెక్క పెట్టొద్దని చెప్పాడు, కానీ లెక్క పెడుతూ వచ్చి తన సరిచేటి కొరకు అక్కడ ఉన్నటువంటి దాదాపు 70,000 మందిని మరి మరణానికి అప్పగిస్తూ వచ్చాడు. ఆ శ్రమను చూసి మరి 2 సమయాల గ్రంథము 24వ అధ్యాయంలో మరి నిజంగా తను 17వ వచనంలో తను మరి పశ్చాత్తాపడినట్టుగా, సరిదిద్దమని వేడినట్టుగా, సరిచేసుకునే దాని కొరకు ప్రయాసపడినట్టుగా అర్థమవుతుంది. ఒకరికి శ్రమ నీ జీవితంలో నిన్ను సరిచేసేదిగా ఉంది. ఇక తప్పిపోయిన కుమారుడు కూడా శ్రమ వచ్చిన తర్వాత, తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపము చేస్తున్నాను. ఒకటికి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కడుపు లేని తర్వాత కడుపు తిని. కాబట్టి తప్పిపోయిన కుమారుడు జీవితంలో మరి తన జీవనానికి సంబంధించినటువంటి మరి లోటు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మరి ఆయా రకాలైన కరువులు, ఇది కడుపు లేమి, ఈ శ్రమ ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర సరిచేపట్టుకోవాలి. తను కొన్నిసార్లు కడుపు తీపి అంటే మనం కనుక్కున్నటువంటి బిడ్డలు, కన్న పెట్టిన ఎంతో ప్రేమ. అందుకే నీకేమైనా సరే తప్పుకుంటావు, కానీ బిడ్డలకి ఏమైనా అయితే తట్టుకోవాలి. అందుకే కొన్నిసార్లు నిన్ను సరిదిద్దడం కొరకు
నీకు శ్రమ పెట్టైనా సరే తప్పిపోయిన కుమారుడికి ఎలా శ్రమ పెట్టి సరిదిద్దాడనే సరిదిద్దాడు. నీ సరిదిద్దు కొన్నిసార్లు నీ కన్న బిడ్డలను కానీ, నీ తోటి వారిని కానీ, నీ పక్కన ఉన్న వారిని కానీ, నీ తోటి ప్రజలను కానీ. అందుకే యోనాను సరిదిద్దుట కొరకు యోనాలో వాడలో ఉన్న వారందరికీ తుఫాను తీసుకొచ్చాడు. యోనా వాడలో ఉన్న వారిని శ్రమపరిచాడు, చాపను కూడా శ్రమపరిచాడు. తర్వాత మరి దావీదు తన తప్పును సరిదిద్దుకోవడం కొరకు మరి ఆ ఊరియాను చంపిన విధానం కొరకు, ఆ బిషపోత చేసిన పాపాన్ని దాని నుండి సరిచేయడం కొరకు, ఆ పాపం మరలా ఇంకెన్నడూ చేయకుండా తను చక్కపరచడం కొరకు తన నలుగురు కుమారులని మరి మరణానికి అప్పగిస్తూ వచ్చాడు. ఒక్కొక్కడు చనిపోతున్నప్పుడు తను ఎంతో బాధపడుతూ వచ్చాడు. ఆ కడుపు తీపిని బట్టి తను పశ్చాత్తాపడి సరిచేయడం. అందుకే కడుపు లేమి, కడుపు తీపి ఇవి రెండు కూడా నీ జీవితంలో కొన్నిసార్లు నీ బిడ్డలకు వచ్చేవి. అనారోగ్యాలు, ఒకవేళ చదువులకు సంబంధించిన విషయాలు, ఒకవేళ భవిష్యత్తు సరిగా లేకపోవడం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకంటే నేను సరిచేయడం కొరకే. ఒకవేళ నీకే అనారోగ్యం, ఒకవేళ నీకే ఇంకేదైనా పరిస్థితి శ్రమ జీవితంలో అయితే దేవుని యొక్క మంచి మార్గంలోకి నేను నిలబెట్టడం కొరకే. అందుకే శ్రమ మూడవదిగా మళ్ళీ సరిచేయడం కొరకు. మొదటిగా మేలు కొరకు శ్రమ అనుమతిస్తున్నాడు. తర్వాత రెండవదిగా ప్రభు శ్రమలో నీ సమీపం నీతో ఉండుట కొరకు. తర్వాత మూడవదిగా సరిచేయడం కొరకు. తర్వాత నాలుగవదిగా మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26 వచ్చిన ఒకసారి చదువుకుంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26 వచ్చిన ఒకసారి చదువుకుంటే, అందుకని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమని ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలిని సముద్రం లోపడుచున్నదని చెప్పారు. కాబట్టి శ్రమలు ఆయన ఎట్టివాడనికి అర్థమవుతుంది. ఆయన ఎట్టివాడనికి అర్థమైనప్పుడు ఆ అర్థమైన దాన్ని బట్టి హృదయపూర్వకంగా నిజమైన ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించింది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది, ఆయనకు కనపరిచింది. కాబట్టి ఆయనకు మహిమని తీసుకొచ్చేది అర్థం. కాబట్టి శ్రమ దేవునికి మహిమ తీసుకొచ్చేది. ఆ శ్రమ నీ జీవితంలో ఆయన ఎటువంటి వాడనికి అర్థమవుతుంది. శ్రమ లేకపోతే ఆయన ఎటువంటి వాడనికి అర్థం కాదు. శ్రమ వస్తేనే అర్థమవుతుంది. ఉదాహరణ చూడండి, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము మనం ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి ఓ వ్యక్తి నయమాను తన జీవితంలో కూడా దేవుడు శ్రమను తీస్తూ వచ్చాడు. అయితే ఆ శ్రమను బట్టి నిజంగా దేవుడు ఎట్టివాడో తనకు అర్థమవుతూ వచ్చింది. ఆయన బాగు చేసే దేవుడు. అందుకే తన దేహము పసిపిల్లవాని దేహం వల్లే ఒక నూతనమైన రీతిలో, ఏ డాక్టర్ కూడా బాగు చేయనటువంటి రీతిలో దేవుడు తను స్వస్థపరిచాడు. అంటే ఎవ్వరూ బాగు చేయనటువంటి రీతిలో దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అనేటువంటిది తెలియపరుస్తూ వచ్చాడు. నిజంగా దేవుడు శ్రమలోనే ఆయన ఎటువంటి అర్థమవుతుంది. అనుభవపూర్వమైన జ్ఞానము. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం ఆలోచిస్తే మరి లాజరుకి దేవుడు మరణకరమైన వ్యాధిని అనుగ్రహిస్తాడు. అయితే చనిపోయాడు. అయితే దేవుడు ఆ శ్రమను అనుమతించటం వల్ల నిజంగా ఆయన చనిపోయిన వారిని కూడా లేపే దేవుడు. ఒకవేళ తనకు అనారోగ్యం బాగోని ఎమ్మటే వచ్చి బాగు చేస్తే, ఏదో సామాన్యమైనటువంటి మరి అనారోగ్యం వచ్చింది బాగు చేశాడు అని అనుకునేవాళ్ళు. అయితే మరణించిన తర్వాత మరి సమాధిలో పెట్టిన తర్వాత కూడా 3 దినాల తర్వాత కూడా అతన్ని దేవుడు లాజరు లేచి బయటికి రాన్నాడంటే ఆయన జీవము గల దేవుడని ఆ శ్రమలో అర్థమవుతూ వచ్చింది. కాబట్టి అందుకే నా జీవితంలో శ్రమలో ఆయన ఎట్టివాడో నీకు అర్థమవుతుంది, ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. కాబట్టి అందుకే శ్రమ మన జీవితంలో నిజంగా ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎట్టివాడో, ఆయన ఎటువంటి దేవుడో నువ్వు ఎరిగి ఇంత గొప్ప దేవుడని నువ్వు ఆరాధిస్తుంటే, దేవుని మహింపరుస్తుంటే ఆయనకి సంతోషం. అందుకే శ్రమలో ఆయన ఎవరు అర్థమవుతుంది. ఎంతగా నీకు అర్థమైతే అంత గొప్పగా నువ్వు ప్రభువుని ఆరాధిస్తావు. అందుకే శ్రమ ఆయన్ని అర్థం చేసుకుని అనుభవపూర్వకంగా ఆరాధించేదాని కొరకు అనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అందుకే నా జీవితంలో ప్రభు శ్రమ. మరి ఇంకొకటి మనం మొట్టమొదటిగా చదువుకున్నావు, నీవు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరుచున్నావు. కాబట్టి అందుకే దేవుడు
ఎందుకు మన జీవితంలో శ్రమ ఏంటంటే లోకమంతటికి రాబోయే ఒక శ్రమ ఉంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనల్ని మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. కాబట్టి విశ్వాస జీవితంలోనంట దేవుడు ప్రతి దినము 73వ కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 14వ వచనం. దినమంతే నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. కాబట్టి విశ్వాసికి వచ్చే శ్రమ, మరి నీతిమంతులకు ఆపదలు అనేకములు. కాబట్టి పదే ప్రతిసారి ప్రతి చిన్న విషయానికి కూడా మరి నీతిమంతుని విశ్వాసిని దేవుడు శ్రమపరిచి చక్కపరుస్తాడు. ప్రతిరోజు శ్రమ. కొన్నిసార్లు పాపం చేసేవాళ్ళు, దుర్మార్గంగా బ్రతికేవాళ్ళు, లోకంలో ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు అభివృద్ధి చెందినట్టు ఉండొచ్చు. కాబట్టి అందుకే లోకంలో ఉన్నటువంటి లోకస్తులు కొన్నిసార్లు శ్రమ లేకపోవచ్చు. రక్షించబడిన నీకే, ఎంతో ఆత్మీయంగా జీవించి, నీకే ఎంతో పరిశుద్ధంగా జీవించి, దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆత్మీయంగా అనుభవంగా దైవికంగా ముందుకు వెళ్ళే నీకే కొన్నిసార్లు ఎన్నో పరిస్థితులు, ఎన్నో శ్రమలు. ఎందుకంటే ప్రతి దినం ఎందుకు శ్రమ అంటే, ఒక దినాన లోకానికి నిత్య నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైన శిక్ష ఉంది. దాన్ని వాళ్ళు తప్పించుకోలేరు. కానీ ఆ శిక్ష నుంచి నేను తప్పించుట కొరకు ప్రభు ప్రతి దినము నేను శిక్షిస్తున్నాడు. కాబట్టి శ్రమ ఎందుకనంటే విశ్వాస్యత గలవాడే నేను శ్రమపరిచేది ఒక దినాన లోకానికి రాబోయే ఆ భయంకరమైన నరకం నుంచి, ఉగ్రత నుంచి ప్రభు నిన్ను తప్పించి నిన్ను ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఉంచాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే శ్రమ నీకు రాబోయే శ్రమ నుండి, నరకం నుండి, శ్రమ నుండి తప్పించుట కొరకు. కాబట్టి నీ జీవితంలో దేవుడు మరి విశ్వాస్యత గలవాడే, నీ మంచి కోరి, చూడండి, మొదటిగా ఆయన మేలు కోరి శ్రమను తెస్తున్నాడు. తర్వాత శ్రమలో నీకు సమీపంగా ఉండుట కొరకు. తర్వాత మూడవదిగా నిన్ను చక్కపరచుట కొరకు, నీ జీవితంలో పశ్చాత్తాపం తీసుకొచ్చి నిన్ను సిట్రైట్ చేయట కొరకు. తర్వాత నాలుగవదిగా నెట్టివాడు ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకొని హృదయపూర్వకంగా ఆరాధించట కొరకు. ఐదవదిగా శ్రమ, భవిష్యత్తులో రాబోయే ఆ భయంకరమైన శ్రమ, మరి అగ్నిగంధకముల నుండి, ఆ ఘోరమైనటువంటి పాతాళం నుంచి, మరి ఆ నరకం నుంచి నేను తప్పించట కొరకు నీ జీవితంలో శ్రమ అనుమతిస్తున్నాడు. చివరిగా శ్రమ ఎందుకంటే శ్రమ నీ జీవితంలో నీ విలువను పెంచుట కొరకు, నీ విలువను పెంచుట కొరకు. చూడండి, మరి చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయం అతను చెప్పి నేను ముగించేస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే రూతు జీవితంలోకి వచ్చినటువంటి శ్రమ, దేవుడు తన జీవితంలో కూడా శ్రమను తీస్తూ వచ్చాడు. ఎందుకనంటే తన విలువను పెంచడానికి, తన స్థాయిని పెంచడానికి. చూడండి, భర్త చనిపోయాడు, మరి కరువులో ఉంది, అత్తగారు కూడా వెళ్ళిపోమంది. ఎటు చూసినా సరే తన జీవితంలో శ్రమ అనే మాట వినపడుతుంది. నిజంగా ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే నిజంగా అన్యురాలుగా ఆ మొదటి అధ్యాయంలో కనపడుతుంది. మరి పిల్లలు లేని వ్యక్తిగా, భర్తను కోల్పోయిన వ్యక్తిగా, తల్లిదండ్రులు లేని వ్యక్తిగా, కరువు కలిగిన వ్యక్తిగా, అత్తగారు కూడా వెళ్ళగొట్టేటువంటి స్థితిలో ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు తన జీవితంలో అలుముకున్నట్టుంది. కానీ 4వ అధ్యాయము, రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ అధ్యాయం ఆలోచిస్తే పోగొట్టుకున్నవన్నీ కూడా, అందుకే 1వ అధ్యాయంలో కనబడిన తనకున్న ప్రతి శ్రమ కూడా 4వ అధ్యాయంలో లేదు. కాబట్టి అందుకే తన జీవితంలో ఆ శ్రమలు ఎందుకు అనుమతించాడంటే తన స్థాయిని పెంచట కొరకు. అందుకే ఏ చేలో పని చేస్తూ వచ్చిందో ఆ చేనుకు యజమానురాలైంది. పరిగేరుకునే వ్యక్తి యజమానురాలైంది. తర్వాత 1వ అధ్యాయంలో అన్యురాలుగా కనబడింది. కానీ 4వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీలు, మరి ఇశ్రాయేలీల వంశస్థురాలుగా, ఇశ్రాయేలీలకి చెందినటువంటి వ్యక్తిగా కనబడుతుంది 1వ అధ్యాయం. కాబట్టి రూతు జీవితంలో మరి తన జీవితంలో దేవుడు ఎందుకు శ్రమను తీస్తూ వచ్చాడంటే ఏ చేలో పరిగేరిందో ఆ చేనుకి యజమానురాలుగా చేయాలని. అంతేకాదు, మొదటిగా తను అన్యజనరాలుగా కనపడుతుంది. ఆ 4వ అధ్యాయంలోకి వచ్చే చివరి ముగింపులు చూస్తే తను ఇశ్రాయేలీలు, మరి నిజంగా ఇశ్రాయేలు వంశస్థురాలుగా చేయబడి. మొదటి ఆ అధ్యాయంలో మనకి ఎలా కనపడుతుందంటే రూతు మోయాబి దేశస్థురాలు, శాపగ్రస్తరాలు కనపడుతుంది. కానీ చివరి అధ్యాయంలోకి వచ్చేపటాలకి
తను దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చేటువంటి నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి. కాబట్టి శ్రమ తన జీవితంలో అనుమతించి తన విలువను పెంచుట కొరకు. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు శ్రమ ఎందుకు అనుమతిస్తున్నాడంటే నిన్ను గొప్ప చేసేదాని కొరకు. అందుకే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి అందుకే మరి ఆకాశము కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీడల నా కృప అంత గొప్పది. అంటే నీ పక్షాన అంత గొప్పదైన తలంపులు కలిగి ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా ఉంచాలని, ఆ విలువైనటువంటి పరిధిలోకి నువ్వు ఎదుగుట కొరకు దేవుడు నీ జీవితంలో శ్రమ తీసుకొచ్చి నిజంగా ఆ విలువ నీకు అందించట కొరకు. యోనా జీవితంలో మనం ఆలోచిస్తే దేవుడు 1,20,000 మందిని తన ద్వారా రక్షించాలనుకున్నాడు. అయితే తను మరి ఆ విలువలోనికి చేరుకునే వ్యక్తిగా కాకుండా దేవునికి మాటకి అవిధేయత చూపించి వేరే మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు తన జీవితంలో శ్రమ తీసుకొచ్చి నిజంగా ఒక దినములో నిజంగా ఒక్కసారి తను బోధ చేసిన బోధలో 1,20,000 మంది మారు మనసు పొంది ఆ గొప్పదైన విలువైన స్థితికి తను తీసుకుని వెళుతూ వచ్చాడు. కాబట్టి నా జీవితంలో మరి చూడండి, లేయా జీవితంలో కూడా జబ్బు కండ్లు ఇచ్చాడు. నిజంగా తనకొచ్చిన శ్రమను బట్టి దేవునిలో తను ఎదిగినటువంటి ఆత్మీయమైన జీవితాన్ని బట్టి తన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే మరి ఇశ్రాయేలుల వంశాన్ని వృద్ధి చేసినటువంటి లేయా. కాబట్టి అందుకే గొప్పదైన స్థితి. కాబట్టి అందుకే ఆ జబ్బు కళ్ళు కనుక లేకపోతే, నిజంగా అందరి చేత ద్వేషించబడకపోతే ఆమె అంత గొప్ప స్థాయికి ఎదిగేది కాదు. నీ జీవితంలోకి వచ్చిన ప్రతి శ్రమ కూడా నిన్ను ఒక గొప్పదైన విలువలోనికి, గొప్పదైనటువంటి వ్యక్తిగా నిన్ను చేయట కొరకే. కాబట్టి అందుకే నేను ఈ శ్రమల్లో నిజంగా దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. కాబట్టి దేవుడు విశ్వాస్యత గలవాడే నేను శ్రమ పరుస్తున్నాడు. అందుకే చూడండి, శ్రమ ఎందుకంటే మానవుని జీవితంలో మొదటిగా ఆయన మేలు కోరి, తర్వాత రెండవదిగా శ్రమలో నీకు సమీపంగా ఉండుట కొరకు, తర్వాత మూడవదిగా శ్రమ నీ జీవితంలో సరిచేసి పశ్చాత్తాపం తీసుకొచ్చి నిజంగా మంచి మార్గంలో నేను నిలబెట్టేట కొరకు శ్రమ, నాలుగవదిగా ఆయన ఎట్టివాడో తెలుసుకుని హృదయపూర్వకంగా ఆరాధించేదాని కొరకు, తర్వాత ఐదవదిగా నీ జీవితంలో శ్రమ రాబోయే నరకం నుంచి నీ జీవితంలో ఆ భయంకరమైన ఉగ్రత నుండి శ్రమ నుండి తప్పించేదాని కొరకు. నిజంగా నీ జీవితంలో శ్రమ నీ విలువను మరి రూతు జీవితంలో మరి పరిగేరుకునే తనను యజమానురాలుగా చేశాడు. శాపగ్రస్తులైన తనను ఇశ్రాయేలు దేవునికి జన్మనిచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వంశస్థురాలుగా, ఇశ్రాయేలు వంశస్థురాలుగా చేస్తూ వచ్చాడు. అలాంటి గొప్పదైనటువంటి విలువలోనికి నేను తీసుకెళ్ళటం కొరకు. కాబట్టి దేవుడు అలాగూ మన జీవితంలో మరి శ్రేష్టంగా సహాయపడి నడిపించునుగాక. ఆమేన్. ఆప్ చేసి